ఇదేదో బయటి దేశంలో స్వచ్ఛ సఫాయి కార్యక్రమం లెక్క అవపడుతుందిలే. కాదు మన తాన్నే ఇదంతా. కాన్సెప్ట్ మాత్రం మన స్వచ్ఛ భారత్ కాన్సెప్టే, కానీ సఫాయి పనిచేసేటోళ్ళంతా బయట దేశాలోళ్ళే. హర్యానా రాష్ట్రం గురుగ్రామ్ సిటీలో ఉండే కొంతమంది బయట దేశాలోళ్ళు వీళ్ళంతా. ఉద్యోగాలు చేసుకుంటే ఇక్కడనే ఉండేటోళ్ళు కొందరైతే, చూసిపోదామని సుట్టప్ చూపుకొచ్చిన వాళ్ళు ఇంకొందరు, ఇక లోకల్ పబ్లిక్ ఇంకొందరు. అయితే సిటీలో ఏడ చూసినా చెదారం అవపడుతుందట. ఈ నడమ మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పటికప్పుడు సాఫ్ చేపించిన పాపాన పోతలేరట. ఆ చెత్తకు తోడు వాన గబ్బు అవుతుందట సిటీ మొత్తం. ఇట్లా కాదని ఏక్ దిన్ ఏక్ గల్లీ అని స్లోగన్ తీసుకొని 10-15 వద్దుల సంది గురుగ్రామంలో ఉన్న గల్లీలు మోరీలు అన్ని సాఫ్ చేస్తున్నారు. ఇట్లా ఏక్ దిన్ ఏక్ గల్లీ. From today, it's not my challenge anymore. As you can see, good people from Gurgaon have taken up their own initiative. ఇండియాలో ఇండ్లు శుభ్రంగా పెట్టుకుంటారు జనాలు, కానీ ఇండ్ల బయట ఎట్లున్నా పట్టించుకోరు అని కూడా మాట్లాడుతారు ఈ ఫారెన్ దేశపోళ్ళు. India is amazing, but the only problem is people need to take care of something that's also outside of the house. So Indian people are one of the cleanest people on the planet. Everybody takes care of themselves, they take care of their homes, but the moment it comes out to something that's outside, they think it's not their issue. So we have to change that. ఇది చూసినాకన్నా సిగ్గుపడి జరంత సిటీని సాఫ్ చేస్తారేమో ఆ మున్సిపాలిటీ వాళ్ళని వాళ్ళనుకుంటే, వెల్ డన్, మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు మీరు అని మెచ్చుకొని ఊకుంటున్నారట గురుగ్రామ్ మున్సిపాలిటీ వాళ్ళు.